హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న సింగారి చిన్నదాన ఏఏ డ్యాన్స్ వీడియో అయితే మనం మన పిల్లల ఫొటోస్ని యూజ్ చేసి ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ నేను మా పాప ఫోటోని యూజ్ చేసి ఎడిట్ చేశాను, చాలా బాగుంది కదా. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి క్లింగ్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత మనకు ఇలా యాప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సెకండ్ అయితే క్లింగ్ ఏఐ అని యాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు సైన్ ఇన్ అయిపోండి. ఆ తర్వాత ఇక్కడ ఏఐ వీడియో అని కనిపిస్తుంది కదా, థర్డ్ కాలంలో ఏఐ వీడియో పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి థర్డ్ వచ్చేసి మోషన్ కంట్రోల్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇలా చూపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ యాడ్ క్యారెక్టర్ ఇమేజ్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనం మన పిల్లల ఫోటోని అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరు ఏ ఫోటోతో అయితే వీడియో ఎడిట్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ వచ్చేసి అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఫొటోస్ అయితే సెర్చ్ చేస్తున్నాను అన్నమాట. సో ఒక ఫోటోని అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇలా ఏదైనా ఫోటోను సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా అప్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ మోషన్ వీడియో అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనం ముందుగానే ఏదైనా వీడియోను డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఏ డ్యాన్స్ వీడియో అయితే మీరు ఫొటోస్తో ఎడిట్ చేయాలని అనుకుంటున్నారో సో ఆ డ్యాన్స్ వీడియోని అయితే ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియోని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోని అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను అన్నమాట. ఇలా మనం ఫోటో ఇంకా వీడియో రెండు కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనకు బాటంలో అయితే మోడ్ అని చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి మీరైతే స్టాండర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు క్రెడిట్స్ అనేవి చాలా అయిపోతాయి అన్నమాట. సో క్రెడిట్స్ అనేది లాస్ట్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుందండి. సో దీనికైతే కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి, ఇక్కడ నాకు మినిమం 20 మినిట్స్ అయితే చూపించింది, కానీ 10 to 15 మినిట్స్లో వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనము వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మనం ఇచ్చిన పిక్చర్ ఇంకా వీడియో అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనం ఇచ్చిన ఫోటో ఇంకా వీడియో కిందనైతే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇంకా ఫోటోని ఎడిట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ కూడా వేరే ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో అయితే ఆల్మోస్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది, 99% అయితే. చూడండి, వీడియో డౌన్లోడ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి నేను వీడియో పైన క్లిక్ చేశాను. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో. సో ఇలా మీకు ఏ డ్యాన్స్ వీడియో కావాలన్నా కూడా ఆ డ్యాన్స్ వీడియోని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అప్లోడ్ చేసే వీడియో 10 to 15 సెకండ్స్ మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏంటంటే క్రెడిట్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతాయండి. సో ఈ క్రెడిట్స్ అనేవి ఎలా వస్తాయంటే మనం పర్చేస్ చేసుకోవాలి. కానీ మనం ముందు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవుతాం కదా, మనకు అప్పుడు ఫ్రీగా కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి నా 66 క్రెడిట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, పబ్లిష్డ్ ఎర్న్ క్రెడిట్స్ అని ఉంది కదా. సో మనమైతే మన వీడియో అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత ఇదే యాప్లో పబ్లిష్ చేస్తే మనకైతే ఫ్రీగా కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయంట. మనం ఈ యాప్కి సైన్ ఇన్ అయ్యేటప్పుడు జీమెయిల్తో అయితే సైన్ ఇన్ అయిపోవాలి. అప్పుడే మనకు క్రెడిట్స్ వస్తాయి. వీడియోస్ కూడా ఎడిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి ఫ్రీగా అనుకుంటే మాత్రం మళ్ళీ కొత్త మెయిల్తో అయితే క్రియేట్ చేసుకోవాలి, లేదంటే క్రెడిట్స్ని పర్చేస్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరికొకరికైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.